చూసారా ఫ్రెండ్స్, నేను 5 నిమిషాల ముందరే లైవ్ కట్ చేసినాను. బట్ 5 నిమిషాల్లో మళ్ళీ నాకు పార్సల్ వచ్చింది. చూసారా రాఘవేంద్ర స్వామి దయ ఎలా ఉందని. రాఘవేంద్ర స్వామి ఫోటో వచ్చింది, విగ్రహం వచ్చింది కదండి. విగ్రహము ఫోటో పెట్టాలంటే కొన్ని ఇది ఆయనకి పీఠ సామగ్రి కావాలనేసి నేను బుక్ చేసినానండి. ఇంకా పూజ కార్యక్రమము ఇంకా బృందావనం రాగానే స్టార్ట్ చేద్దామని. బృందావనం అయితే ఇంకా రాలేదు, కానీ పీఠ బుక్ చేసినాను, వచ్చేసింది. అది మీ ముందే ఓపెన్ చేస్తాను. ఆయన నేను ఎంత అద్భుతం అంటే అండి, నేను నిజంగా మాటల్లో చెప్పలేను, అంత అద్భుతమైన కదా. జస్ట్ 5 నిమిషాల ముందరే లైవ్ కట్ చేశారు ఆయన. లేకపోతే మీకు లైవ్లోనే ఇచ్చేదాన్ని. ఇప్పుడు మీషో కొరియర్ అని వచ్చి ఇది ఇచ్చేసారు. సరే, పీట కావాలి కదా దేవుడిని కూర్చోబెట్టడానికి. ఇక్కడ ఫోటో పెడతాను, ఇక్కడ విగ్రహం పెడతాను. ఇంకా బృందావనం ఫస్ట్ బృందావనం ఇక్కడ పెట్టి విగ్రహం ఇక్కడ పెడతాం కాబట్టి ఇంకా పీట కావాలి కదండి, అందుకు పీట బుక్ చేస్తున్నాను నేను. చూసారా ఒక్కొక్కటే ఎలా వస్తుందో. రాఘవేంద్ర స్వామి నాకు వరాలు ఇట్లా ఇస్తున్నాడు. ఆయనకి కడ్డీ అంటించి నైవేద్యం పెట్టగానే ఇంకా కష్టాలు ఏమున్నాయో చూసుకుంటా అన్నాడు. అందుకనేసి ఫస్ట్ ఆయన్ని కొలవాలి కదా నేను. ఆయనకి కడ్డీ అంటియాలి, దీపం పెట్టాలి, నెయ్యితో దీపాలు పెట్టండి. రాఘవేంద్ర స్వామికి చాలా మంచిది, సరేనా. ఒక్కొక్కటే ఇస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఇవి ఇస్తానమ్మా నా సామ్రాజ్యం, తర్వాత నీకేం కావాలో ఇస్తాను అన్నట్టు నాకు సూచన ఇది, సరేనా. మీరు కూడా తెలుసుకోండి నేను ఎందుకు చెప్తా ఉన్నాను, ఎందుకు మిమ్మల్ని కూడా మారండి అంటున్నాను. ఒక్కసారి అర్థం చేసుకోండి. నా కోసం నేను చెప్పట్లేదు కదా, మీకోసమే చెప్తున్నా. చూసారా బాగుందా. బృందావనం పెట్టడానికి, ఫోటో పెట్టడానికి, ఇంకేమన్నా ఇక్కడ దీపాలు, ఇక్కడ బృందావనం పెడతాం అనుకోండి, ఇక్కడ దీపం పెడతా, ఇక్కడ ఒక దీపం వెండి దీపాలు పెడతాను, నెయ్యి దీపాలు. ఇక్కడ విగ్రహం పెడతాను, ఇక్కడ ఏమన్నా నైవేద్యాలు పెడతాను, ఇక్కడ రాఘవేంద్ర స్వామి ఫోటో పెడతాను. అందువల్లనే నేను ఇలా బుక్ చేసుకున్నాను. అది కూడా వీడియో పెడతాను మీకు. బట్ అన్నీ రావాలి, అన్నీ వచ్చిన తర్వాత కదా చేయాలా. ఇంకా బృందావనం వచ్చేస్తుంది, బృందావనం రాగానే ఇంకా స్టార్ట్ చేసుకుంటాను. ఆయన పూజ ఎప్పుడెప్పుడు చేయాలని ఆతృతంగా ఉన్నానండి. మీకు తెలియట్లేదు నా ఆత్రం ఎంత ఉందనేసి. ప్రతి ఒక్క సామాగ్రి ఆయన ఉండాలి, తర్వాత పూజ చేయాలి అనేసి అలా ఉన్నాను.